ఇచ్చాము, కట్నం ఇచ్చాము, మనం పై చేయి అనుకుంటుంది భార్య. కానీ ఇవన్నీ కేవలం తాత్కాలికం. కానీ భార్య అంటే మా వంట చేయటం, పెట్టడం, పంపటం ఇంతవరకు అనుకోకూడదు. హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం భార్య గురించి మాట్లాడుకుందాం. భార్య అంటే ఇవాళ క్యాజువల్గా ఎట్లా ఉందంటే, ఎంప్లాయీ అయితేనేమో నువ్వు నేను ఒకటే అన్నట్టు ఉంటుంది. అదే మామూలుగా ఈ హౌస్ వైఫ్ అయితే అయిపోయింది పెళ్ళి, ఇంకేంట్లే, ఎందుకు మనం అంత శ్రద్ధగా ఉండేది, పెళ్ళి కాకముందంటే జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడేముంది ఎట్టయినా సరిపోద్ది అని అనుకుంటుంది. అలాగే డబ్బు ఇచ్చాము, కట్నం ఇచ్చాము, మనం పై చేయి అనుకుంటుంది భార్య. కానీ ఇవన్నీ కేవలం తాత్కాలికం. కానీ భార్య అంటే ఎలా ఉండాలి అనేది ఒక్కసారి పెళ్ళైన ప్రతి ఆడపిల్ల ఆలోచించుకోవాలి. భార్య అంటే మామూలుగా వంట చేయటం, పెట్టడం, పంపటం ఇంతవరకు అనుకోకూడదు. భర్త అనే అతనికి భార్య ఎప్పుడూ కళ్ళల్లో కనపడేలాగా ప్రవర్తించాలి. తన యాటిట్యూడ్స్ కానీ, మామూలు అభిప్రాయాలు కానీ, లేదా ఏ విషయమైనా సరే, అందమైనా సరే, అందం అంటే అందంగానే ఉండక్కర్లా, మనం అందం తక్కువ ఉన్నా కానీ మన కట్టు బొట్టు చూడటానికి ముచ్చటగా ఉండాలి, అలా ఉండాలి. అప్పుడు భర్తనే అతను మనసు ఎప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు భార్యతో గడుపుదామా, ఎప్పుడు సరదాగా బయటకు వెళ్దామా, ఈ ఆలోచనలు ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒక నైటీ ఒకటి వేసుకుంటున్నారు. ఒక అందం ఉండదు, ఏ ఉండదు, అదేమంటే జడ ఉండదు, పైన ఒక రబ్బర్ బ్యాండ్ పెడతారు. అది వద్దు అనుకున్నప్పుడు చికాగ్గా ఉందనుకున్నారనుకో, మొత్తం లేపేసి ముడి పెడుతున్నారు. ఇంకక్కడ ఆడపిల్లల అందం ఎక్కడ వచ్చింది? అందం రాదు. నైటీ ఉతుక్కోవటానికి తక్కువ ఉంటాయి, వేసుకోవటానికి తేలిగ్గా ఉంటాయి, ఖర్చు తక్కువ, ఇన్ని ఆలోచిస్తున్నారే కానీ మనం ఈ నైటీ వేసుకుంటే మనం అవతల వాళ్ళ కళ్ళకి ఎలా కనపడుతున్నాము అనేది ఆలోచించట్లే. అదే పని చేసుకునేటప్పుడు నైటీ వేసుకోండి, ఓకే, అది అభ్యంతరం ఉండదు ఎవరికి కూడా. చక్కగా స్నానం చేయండి, సాయంకాలం భర్త వచ్చే టైంకి నీట్గా రెడీ అవ్వండి, స్నానం చేసి చీర కట్టుకొని మనిషి వచ్చేసరికి అమ్మ ఇంటికి వచ్చాం హ్యాపీ అనుకోవాలి. అంతేగాని ఆ జిడ్డుగారే మొహం అట్టాగే ఉంటుంది, ఆ నైటీ అలానే ఉంటుంది, అదేమంటే మేము కష్టపడ్డాం అలసిపోయాం అని చెబుతారు. అలా ఉండకూడదు. అట్టా మిమ్మల్ని ఇంటికి రాగానే చూస్తే ఎట్టుంటుంది, ఇంకొక గంట బయట ఉంటే పోయేదే, ఎప్పుడు ఈ మొహాలనే చూడాలి అని అనిపిస్తుంది. కానీ అలా ఉండకూడదు. మీరు ప్రతిరోజు ఇప్పుడు 4 రకాలు ఉన్నాయనుకోండి, ఓ రోజు డ్రెస్ వేసుకోండి, ఒక రోజు చీర కట్టుకోండి. అలా మీరు రోజు రెడీ అయితే భర్త మన కళ్ళ ముందు నుంచి బయటికి వెళ్ళడు. దాన్ని ఏమంటారు? కొంగును కట్టుకోవటం. కొంగును కట్టుకోవక్కర్లా, మన కొంగు సరిగా ఉంటే వాళ్ళు ఎక్కడికి పోరు, అదే కట్టుకోవటం. అట్లా కాకుండా ఒక ఏమి పద్ధతి లేకుండా వచ్చేసరికి కనపడాలి మనిషి. భార్య అనేసరికి అతనికి ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి, ఇంటికి వెళ్ళాలి. అది ఎన్నాళ్ళు? పెళ్ళైన కొత్తలో. ఆ తర్వాత మొత్తం జీవితకాలము ఇవాళ వయసుతో సంబంధం లేకుండా పెద్దాళ్ళు చిన్నాళ్ళు అందరూ నైటీల్లో ఉంటున్నారు. పెద్దాళ్ళని తీసేయండి, వాళ్ళ సౌకర్యం చూసుకుంటారు.
వయసులో ఉన్న పిల్లలకి ఏంటి, 1-2 సార్లు స్నానం చేసి బట్టలు మార్చుకోలేరా? సాయంకాలం వచ్చేసరికి రెడీ అవ్వలేరా? మంచి టిఫిన్ చేసి ఎదురు చూడలేరా? అప్పుడు మనం ఏది మన అభిప్రాయం ఇష్టం ఉన్నా లేకపోయినా మన కోసం వాళ్ళు అన్నీ చేస్తారు. అలా కాకుండా చిరాకు పరాగ్గా ఉంటూ వచ్చిన కాడ నుంచి రుసరుసలాడుతూ ఇలా ఉండకూడదు. చక్కగా మాట్లాడాలి, చక్కగా ప్రేమగా నువ్వు చేసిన టిఫిన్ పెట్టు, లేదంటే ఇవాళ చేయలేదు బయట తీసుకురండి పిల్లలకి మనకు అందరికీ అని చెప్పు. అలా సౌమ్యంగా ఉంటే బాగుంటాయి. నువ్వు మడ్డిగా అనుకుంటే అట్టాగా ఉండి నేను ఇవాళ చేయలే నువ్వు తీసుకురా పో అని అంటే వాడికి మరీ తిక్క ఎక్కువ అవుతుంది. ఏం చేస్తున్నావు ఇంటికాడ కూర్చొని అని 4 మాటలు అంటాడు. ఆ 4 మాటలు పోయి గొడవ అయిపోద్ది. అటు టిఫిన్ ఉండదు, ఇటు మనశ్శాంతి ఉండదు, ఇటు పిల్లలు ఏడుస్తారు. ఈ చికాకులన్నీ మనని విసిగిస్తాయి. అలా ఉండబాకండి, చక్కగా ఉండండి. అది కొంతకాలం కాదు. ఇప్పుడు వాళ్ళు 8 అలా లెగుస్తున్నారు. వెనకటి కాలంలో ఒక్కటే భార్య. ఆ భార్యని తప్పి మగాడు పక్క మనిషిని చూడడు. ఎందుకని? భార్య ఉదయాన్నే లేస్తుంది, పనులు చేసుకుంటుంది, మొహం కడుక్కుంటుంది, తలదూకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది, తర్వాత వంట పని చేసుకుంటుంది. అప్పుడు మనిషి పొద్దున్నే మగాడు లేవగానే ఎట్ట కనపడుద్ది భార్య? అందంగా కనపడుద్ది. ఇవాళ అసలు లేదు. వాళ్ళే 9ంటికి లేస్తే మీరు 8ంటికి లేగుతున్నారు. లేచేది వాళ్ళ మొహాన్ని కాసిన కాఫీ వేస్తారు. అలా కాదు, మీరు పొద్దున్నే లేవండి, శుభ్రంగా చూసుకునే ఎట్టగు ఏ ఇంట్లోనో పని మనిషి ఉంటున్నారు, మీకు ఆ పని కూడా ఉండదు. లేవండి, శుభ్రంగా మొహం కడుక్కోండి, బొట్టు పెట్టుకోండి, చదువుకోండి, టిఫిన్ చేయండి, కాఫీ ఇవ్వండి, లేపండి. అప్పుడు ఆ మనిషి లేచేటప్పటికే మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఆ పగలంతా హ్యాపీగా ఉంటాడు. అలా కాకుండా మీరు ఏదో లేసాం చేసాం ఇచ్చాం అని కాసిన కాఫీ ఇచ్చారనుకోండి, ఆ మొహం చూసేసరికే జిడ్డు గారుతుంటుంది, లేదా చికాగ్గా ఉంటావు. అప్పుడు ఆ మనిషి పగలు చేయాల్సిన పనిలో కూడా చిరాకు వస్తుంది. అలా వద్దు. మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మీరు ఎలా ఉండాలో తెలుసుకోండి. నేను చెప్పిన దానికన్నా ఇంకా ఉంటాయి. అవి పబ్లిక్గా చెప్పే కాదు, అవి ప్రతి వాళ్ళకి తెలుసు ఎట్లా ఉంటే భర్త మన చేతిలో ఉంటాడు అనేది. అవి నేర్చుకుంటే మాత్రం మీ కాపురాలు చాలా హ్యాపీగా ఉంటాయి. మీ పిల్లలు మీ మధ్యలో గొడవలు లేకపోతే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు కూడా చాలా ఎదుగుదలలో ఉంటాయి. లేదు మీరిద్దరూ గొడవ పడుతుంటే పిల్లలు కూడా భవిష్యత్తు అందంగా ఉండదు, వాళ్ళకి చికాకులు ఉంటాయి. ఏంట్లే అన్న నిర్లక్ష్యం అవుతుంది. అమ్మ చెబితే వినాలా, నాన్న చెబితే వినాలో తెలవదు. ఇవన్నీ సమస్యలు వచ్చేసరికి పిల్లలు కూడా పనికి రాకుండా పోతారు. కాబట్టి ఒక్క భార్య కరెక్ట్గా ఉంటే ఆ సంసారం మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఇది నేను చెప్పేది. అర్థమైందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లోపాలు ఉంటే కామెంట్ చేయండి. ఓకే.